రాజకీయాలల్ల ఎవరు ఎప్పుడు ఏ పార్టీలకు మారేది తెలవదని అంటారు. కానీ పార్టీలు మారి మారి అసలు ఆమె రాజకీయంగా ఆమె ఎటు పోతుందో తెలవకుండా అయిందన్న పేరు పోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పతార జూయించుకొని పబ్లిక్‌లో గానొచ్చిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్‌లో పవర్‌లోకొచ్చి ఏడాదైనా ఆఖరికి 12 నెలల పండుగ అయినా కూడా పత్తా లేకుండా పోయింది గదా! అవును గదా! మరెందుకిట్లా అనంటే పాలిటిక్స్ చేస్తేందుకు పార్టీలు మారుడంటే సరే గాని పార్టీలు మారుడే పాలిటిక్స్ అనుకునుడు రాములమ్మకొచ్చిన రపరప అయిపోయింది పాపం. మొదలు తెలంగాణ తెస్తందుకు తెగిచ్చి కొట్లాడతా అని తల్లి తెలంగాణ పార్టీ పెట్టి అటెనక కార్ పార్టీలో కలిపేసి కేసీఆర్ చేతుల మీదకెళ్లి గులాబీ కండువా కప్పుకుంది విజయశాంతి. అటెనక మెదక్ లోక్సభ బరిలో నిలబడి పోటీ చేసి గెలిచింది కూడా. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ దూరం పెడుతుండన్న కోపం మీద కాంగ్రెస్ కండువా కప్పుకునే వరకల్లా 2018 ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చిర్రు. కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్ల పడే వరకల్లా కళ్ళు మూసుకొని కమలం పార్టీలో కాలు మోపింది. మునుగోడు ఉప ఎన్నిక దాకా కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగానే ఉంది. అటెనక మునుగోడు ఉప ఎన్నిక ముగిసిపోగానే మొత్తమంతా కూడా ఆలస్యం చేయకుండా యూటర్న్ తీసుకొని బీజేపీకి రామ్ రామ్ చెప్పి మళ్ళా కాంగ్రెస్ లని చేరికైంది. అయితే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పవర్ లకు వచ్చినా కూడా రాములమ్మకి పెద్దగా ఇల్వ గుమ్మరిస్తలేరట. పార్టీ లీడర్ లెవెల్ కూడా పెద్దగా ఆమెను పట్టించుకున్నట్టు కూడా గానొస్తలేదనే టాక్ ఉంది. హైకమాండ్ ఆమెకి ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్ గా పోస్టులు ఇచ్చింది. దాంతోని హస్తం గుర్తును గెలిపిర్రు అనుకుంటా రాష్ట్రం అంతటా రయ్య రయ్య తిరిగి జోరుగా ప్రచారం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ పవర్లకు వచ్చి 12 నెలలు అయి ఏడాది సంబరాలు అవుతున్నా గానీ ఇదివరకు దాకా ఒక్కతాన కూడా ఆమె ఏడగా అనరాలేదు. మొదట్లో హ్యాండ్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల ట్వీట్లు, కాంగ్రెస్ సపోర్ట్ గా ఆన్లైన్ లో కామెంట్లు బానే చేసింది. ఇప్పుడు పార్టీ మంచి ఊపులున్నా కూడా రాములమ్మనైతేగా అంతలేరట. కొన్నొద్దుల సంధి జనాలల్లా పార్టీలో ఆమె జాడ పత్తా లేకపోయే వరకల్లా అసలు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉందా అన్న అనుమానాలు బయటోళ్ళే కాదు ఆ పార్టీ క్యాడర్లనే వస్తున్నాయట. ఊకూకే పార్టీలు మారే వరకల్నే ఈ పరిస్థితి వచ్చిందని బాజాప్తా బయటికే మాట్లాడుతుర్రు. రాములమ్మ మార్కు రాజకీయాలను కొన్నేళ్ల సంధి చూస్తున్న జనాలు. ఓ పార్టీల పదవులు ఇస్తారని ఇంకో పార్టీలకు, ఓ పార్టీల పెద్ద ఇలువిస్తలేరని పక్క పార్టీలకు జంపింగ్లు చేస్తా ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ గిట్లనే ఆగంలో వడేకాడికి వస్తుంది అనుకుంటా విజయశాంతిని విజయవంతంగా ఎగ్జాంపుల్ గా నిలబెట్టే పనులే ఛాయలు దాక్కుంటా చర్చలు కూడా చేస్తుర్రు ఇంకొందరు. మరి కాంగ్రెస్ లోనే ఉన్నా అని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పకుంటే గాని కార్యకర్తలకే క్లారిటీ రానట్టే పోయినా రాములమ్మ రాజకీయం రేపు ఎటు పోతుందో ఏం కథనో చూడాలిగా. కిస్ 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 కిసిక్ కిస్సా కిస్సా కిస్ కిసిక్. అబ్బా ఏమన్నా ఊపు ఉందా ఈ పాటలా? మొదలు విన్నప్పుడు యావరేజ్ అనిపించినా రాను రాను నిన్న కొద్ది ఊపు వస్తుంది ఈ పాట. ఈ పాట ఊపు ఏ తీర్ల జోరుగుందంటే ఆఖరికి ఈ అవ్వలు కూడా ఈ పాటకు ఓ ఆట ఆడుతురంటే నుర్రిగా. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. ఈ అవ్వ ఏం ఫీల్ ఉంది మామ ఈ పాట వింటుంటే. పుష్ప 2 శ్రీలీల వేసిన ఈ ఐటమ్ సాంగ్ ఇప్పుడు ఓ దుమ్ము దులుపుతుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లా సోషల్ మీడియాలో ఏడ చూసినా ఈ పాటని షేక్ చేస్తుంది. ఇప్పుడు ఇది గీలకు కూడా ఎక్కింది. ఓహో ఏమన్నా ఆడుతురా అమ్మమ్మలు. అల్లు అర్జున్ పుష్ప 2 మానియా దేశం మొత్తం వాకింది. ఇట్లా చిన్న పెద్ద తేడా లేకుండా అందరు పుష్పమాయల్నే మునిగి తేలుతుర్రు. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న ఓ ఓల్డేజ్ హోమ్ లా పుష్ప 2 కిసిక్ పాటకు అవ్వలంతా కలిసి స్టెప్పులు వేసిర్రు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరగ తిరగబట్టింది. చూసిన వాళ్ళంతా చూసినట్టు వావ్ వావ్ సో బ్యూటిఫుల్, సో సూపర్ అని కామెంట్లు దంచుతుర్రు. అట్లుంటది మా పుష్పరాజ్తోని. తొట్టెళ్ళున్న సంటి పోరల నుంచి మంచం మీద ఉన్న ముసలోళ్ళ దాకా ఇట్లా స్టెప్పులు వేయాల్సిందే. అది మా అల్లు అర్జున్ క్రేజ్ అంటే అస్సలు తగ్గేదేలే అని కాలర్లు ఎగరేస్తుర్రు ఇది చూసిన బన్నీ డై హార్ట్ ఫ్యాన్స్.